హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులందరికీ ఎంతమంది ఉన్నా అందరికి కూడా తల్లికి వందనం వేస్తామని మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దాని గురించి వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అర్హులు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం పథకం సహాయం కింద అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఉండవల్లిలో నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయని, ఆదివారం రాత్రి వరకు జమ అవుతూ ఉంటాయని చెప్పారు. అంటే నిధులు ఆదివారం వరకు కూడా అకౌంట్లో జమ అవుతూ ఉంటాయని, నిధులు పడకపోతే సోమవారం నుంచి మనమిత్ర వాట్సాప్ ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కానీ డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోమని అర్హులను గుర్తిస్తాము. 2% తల్లుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నిధులు వెనక్కి వచ్చేసాయని కూడా చెప్పారు. అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ లేకపోవడం వల్ల వాళ్ళకి అమౌంట్ పడకుండా బ్యాక్ అయితే వచ్చేసాయని చెప్తున్నారు. కాబట్టి యాక్టివ్ చేయించుకోండి. ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని వారి ఫోన్లకు సందేశాలు కూడా పంపించామని కూడా చెప్తున్నారు. మీకు మెసేజెస్ కూడా వస్తున్నాయి కదా, చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని, 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలైలో అమలు చేస్తామని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా జూలై 5న రిలీజ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ అండ్ 5th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. తల్లులు లేని పిల్లలుంటే వారికి తండ్రి లేదా సంరక్షణ ఖాతాలో జమ చేస్తామని, అనాథాశ్రమాల విషయంలో రీవాలిడేట్ చేసి జిల్లా కలెక్టర్ ఖాతాలో వేస్తామని చెప్పారు. ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి కూడా ఇన్ఎలిజిబుల్ అని వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ లిస్టులో నేమ్ వస్తే మాత్రం అటువంటి వారందరూ కూడా ఈ నెల 20వ తేదీ వరకు, అంటే మనకి ఈ నెల 20 లోపు అయితే అర్జీలు పెట్టుకోవచ్చు. అదే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గ్రీవెన్స్ని పరిశీలించి అనుబంధ అర్హుల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీన పథకానికి అర్హులైన మొదటి తరగతి జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాలను, అలాగే గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళు అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఎలిజిబుల్ లిస్టులోకి పంపించి సచివాలయాల్లో లిస్టులు అయితే ప్రదర్శిస్తారు. అలాగే మరి కొత్తగా అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 5న నిధులు జమ అవుతాయని చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా జూలై 5న అమౌంట్ వేస్తారు. కాబట్టి ఎవరు కంగారు పడకండి. అలాగే విద్యుత్ వినియోగము, రైస్ కార్డు, కుటుంబ ఆదాయము, కుటుంబానికి ఉన్న భూమి, మున్సిపల్ ప్రాపర్టీ, 4-వీలర్, ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనరు, ఆదాయ పన్ను చెల్లింపు పరిమితుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మహిళా లబ్ధిదారునికి పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఎక్కడ గ్రీవెన్స్ పెట్టాలని ఆ వీడియో చూడండి. అందులో మీకు స్క్రీన్ షాట్స్ కూడా ఈ విధంగా చూపించాను, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు. ఓకే ఫ్రెండ్స్, సచివాలయంలో అయితే డిఏ లాగిన్లో గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.